రండి ఈరోజు మనం భారతదేశంలో చేపడుతున్న రెండు భారీ వ్యూహాత్మక ప్రాజెక్టుల లోతుల్లోకి వెళ్దాం. అసలు ఇవి దేశ భవిష్యత్తుకు ఎందుకంత కీలకం, వాటి వెనుకున్న కథేంటి తెలుసుకుందాం. అసలు ఒక దేశ భద్రతకు చెల్లించాల్సిన అసలైన వెల ఏంటి? ఇదే ఇవాల్టి మన ప్రశ్న. అంటే భారతదేశం తన సరిహద్దులను, వాణిజ్య మార్గాలను పటిష్టం చేసుకోవడానికి ఎంత పెద్ద ప్రయత్నాలు చేస్తోంది, మరి ఈ ప్రాసెస్లో ఎలాంటి కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది? రండి ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. మన ఈ ప్రయాణం ఎత్తైన హిమాలయ పర్వతాల నుంచి మొదలవుతోంది, భారతదేశపు ఉత్తర సరిహద్దుల్లో. ఇక్కడొక ప్రత్యేకమైన సవాలెదురవుతోంది. అసలు దాని కథేంటో చూద్దాం. ఇక్కడ సమస్య ఏంటంటే, భారతదేశపు ఉత్తర సరిహద్దు గ్రామాలు మెల్లమెల్లగా ఖాళీ అయిపోతున్నాయి. అవును, అక్కడి ప్రజలు మంచి ఉద్యోగాలు, మెరుగైన సౌకర్యాల కోసం పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఒక రకమైన శూన్యత ఏర్పడుతోంది. ఇది దేశ భద్రతకు ఒక పెద్ద రిస్క్గా మారుతోంది. సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రభుత్వం వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనే ఒక పథకాన్ని ముందుకు తెచ్చింది. ఇది 2023లో మొదలైంది. దీని ముఖ్య ఉద్దేశ్యమేంటంటే, సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేసి ఈ వలసలను ఆపడం. మొదట్లో చైనా సరిహద్దు మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఉన్న అసలు మ్యాటర్ ఏంటంటే, దీనికి 2 లక్ష్యాలున్నాయి. ఒకవైపు పౌరులకు మేలు చేస్తుంది, అంటే వలసలు ఆపడం, వాళ్లకు కావలసిన కనీస సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం. మరోవైపు ఇదే మన సైన్యానికి కూడా భలే ఉపయోగపడుతుంది. సైనికులు త్వరగా వెళ్లడానికి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి. అంతేకాదు, అక్కడి ప్రజలే మనకొక మొదటి రక్షణ కవచంలా పనిచేస్తారు. స్థానికంగా సమాచారం అందిస్తూ నిఘా పెట్టడంలో సహాయపడతారు. ఈ కార్యక్రమం ఎంత పెద్దదో చూడండి. దాదాపు 1954 గ్రామాలు దీని పరిధిలోకొస్తాయి. మొదట్లో చైనా సరిహద్దు అనుకున్నా, ఆ తర్వాత దీన్ని పాకిస్తాన్, నేపాల్ లాంటి ఇతర దేశాల సరిహద్దులకు కూడా విస్తరించారు. అంటే దాదాపు 2000 గ్రామాలను దీని కిందకు తీసుకువచ్చారన్నమాట. సరే, ఇప్పుడు హిమాలయాల నుంచి మనం వేల కిలోమీటర్లు దక్షిణం వైపు ప్రయాణిద్దాం. ఎక్కడకో తెలుసా? అండమాన్ మరియు నికోబార్ దీవులకు. ఇక్కడ కూడా మరో భారీ వ్యూహాత్మక ప్రాజెక్ట్ నడుస్తోంది. దాని సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ సవాలు భూ సరిహద్దులకు సంబంధించింది కాదు, పూర్తిగా సముద్రానికి సంబంధించింది. హిందూ మహాసముద్రంలో మన వాణిజ్య నౌకలు వెళ్లే కీలకమైన మార్గాలను సురక్షితం చేసుకోవడంపై ఇక్కడ దృష్టి పెట్టారు. దీనికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. అసలు ఏంటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే? ఇదొక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఒక అంతర్జాతీయ ట్రాన్స్ షిప్మెంట్ పోర్ట్, ఒక విమానాశ్రయం, ఇంకా ఒక పెద్ద టౌన్షిప్ను నిర్మించడం దీని లక్ష్యం. దీని వెనుకున్న వ్యూహమేంటంటే, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ మార్గాల్లో ఒకటైన మలక్కా జలసంధికి దగ్గరగా ఒక కీలకమైన హబ్ను తయారు చేయడం. అయితే ఈ ప్రాజెక్ట్కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ దీనిపై చాలా సీరియస్ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ శతాబ్దాలుగా నివసిస్తున్న షోంపెన్, నికోబారీస్ లాంటి ఆదివాసీ తెగలు వాళ్ల నివాసాలను కోల్పోవాల్సి వస్తుంది. వేల ఎకరాల పచ్చని అడవులను నరికివేయాల్సి ఉంటుంది. అంతరించిపోతున్న ఎన్నో అరుదైన వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉంది. అక్కడి పగడపు దిబ్బలు, సముద్ర పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముంది. ముఖ్యంగా జయంట్ లెదర్ బ్యాగ్ తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రదేశాలపై కూడా దీని ప్రభావం పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య నలిగిపోవటమనేది కొత్తేమి కాదు. కాని చరిత్రలో జరిగిన ఒక సంఘటన మనకు ఒక బలమైన హెచ్చరిక లాంటిది, ఒక గుణపాఠం నేర్పుతుంది. ఇది పసిఫిక్ మహాసముద్రంలోని నౌరు, బనాబా అనే 2 చిన్న దీవుల కథ. 20వ శతాబ్దం మొదట్లో ఒక జాయింట్ వెంచర్ ఈ దీవుల్లో ఫాస్ఫేట్ తవ్వకాలు మొదలుపెట్టింది. ఎరువుల కోసం ఈ ఫాస్ఫేట్ తవ్వడం వల్ల ఆ దీవులకు మంచి భవిష్యత్తుంటుందని, అభివృద్ధి చెందుతాయని వాళ్లు ఆశించారు. కాని ఏం జరిగిందో చూడండి. సుమారు 1900లో బ్రిటిష్ ఫాస్ఫేట్ కమిషనర్లు భారీ ఎత్తున తవ్వకాలు మొదలుపెట్టారు. 1945 వచ్చేసరికి బనాబాలోని స్థానిక ప్రజలను బలవంతంగా అక్కడి నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దీవికి తరలించారు.
ఇక ఈరోజు చూస్తే ఆ దీవులు ఎలా ఉన్నాయంటే పూర్తిగా నాశనమైపోయి ఒక నిర్జన ప్రదేశంలా మారిపోయాయి. పర్యావరణపరంగానే కాదు, భౌతికంగా కూడా సర్వనాశనమయ్యాయి. ఇక్కడే అసలు పాయింటుంది. విశ్లేషకులు ఇదే అడుగుతున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు ఇలాంటి బంజరు భూములను కూడా సృష్టించగలవు. మరి సమయం మించిపోకముందే మనం సరైన ప్రశ్నలు అడుగుతున్నామా అని. అంటే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ విషయంలో వస్తున్న ఈ ఆందోళనలను మనం పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటున్నామా, లేదంటే నౌరు బనాబాలా గతే ఇక్కడ పునరావృతమవుతుందా అనేది కీలకమైన ప్రశ్న. సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, భారతదేశం తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించే క్రమంలో ముందుకు వెళ్తోంది. ఇది చాలా అవసరం. కాని ఈ జాతీయ ఆశయాలను నెరవేర్చుకునేటప్పుడు దానికి మనం చెల్లించబోయే వెల ఏంటి? ఆ వెల మన పర్యావరణం, మన ప్రజల జీవితాలు కాకూడదు. ఈ అభివృద్ధికి, పరిరక్షణకు మధ్య సరైన సమతుల్యతను సాధించడమే మన ముందున్న అతిపెద్ద సవాలు.